హెన్నా ఫర్ హెయిర్ కంట్రోల్ అండ్ హెయిర్ గ్రోత్. హాయ్ అండి, వెల్కమ్ టు అరిచ్ క్రియేషన్స్. హెన్నా అప్లై చేశాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ అండి అవి. హెన్నా మిక్స్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: 100 grams బర్గండి హెర్బల్ పౌడర్, పుల్లటి పెరుగు, మాందార ఆకులు పువ్వులు, కరివేపాకు, అలోవెరా జెల్, ఎగ్ అండ్ లెమన్. ఒక బౌల్లో వాటర్ పోసుకొని మాందార ఆకులు పువ్వులు, కరివేపాకు, అలోవెరా జెల్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 10 to 15 minutes వేడి చేస్తూ మసలనివ్వాలి. మసలిన ఈ మిశ్రమాన్ని జాలితో వడకట్టుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని అందులో పుల్లటి పెరుగు, ఒక లెమన్ అండ్ ఎగ్ కొట్టుకొని కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న హెన్నా పౌడర్ మిక్స్ చేస్తూ ఉండాలి. మనం పక్కన పెట్టుకొని చల్లారనిచ్చిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 5 to 6 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ బాడీలో ఉన్న హీట్ అంతా రెడ్యూస్ చేస్తుంది. హెన్నాలో పుల్లటి పెరుగు అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అలోవెరా హెయిర్కి అప్లై చేస్తే స్కాల్ప్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ప్లస్ స్కాల్ప్ మాయిశ్చరైజర్గా ఉండేలా ట్రై చేస్తుంది. దీనివల్ల హెయిర్ రీగ్రోత్కి ఎంతో యూజ్ అవుతుంది. ఈ హెన్నా హెయిర్కి వైటమిన్ E ప్రొవైడ్ చేసి స్కాల్ప్ pH కంట్రోల్ చేస్తుంది. వైటమిన్ డి, బయోటిన్, ఐరన్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి. మనం డైలీ రొటీన్గా తీసుకునే ఫుడ్లో వైటమిన్ E, బయోటిన్, ఐరన్ ఉండేలా చూసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకుండా హెయిర్ రీగ్రోత్కి ఎంతో యూజ్ అవుతుంది. ఈ హెన్నా మన ఇంట్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. కిడ్స్ కానీ, హస్బెండ్స్ కానీ, లేడీస్ కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. ప్లస్ వాళ్ళ హెయిర్ ఫ్రీజీ అవ్వకుండా, స్ప్లిట్స్ రాకుండా స్మూత్గా ఉండేలా ట్రై చేయడానికి యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ లాస్ అవడము, డాండ్రఫ్ రావడము, హెయిర్ ఫ్రీజీ అవడము, స్ప్లిట్స్ రావడం వస్తూ ఉంటాయి. సో ఈ హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ఫ్రీ ఉంటుంది, హెయిర్కి స్ప్లిట్స్ రావడము, ఫ్రీజీ హెయిర్ కాకుండా స్మూత్ అవడానికి ఈ హెన్నా ఎంతో యూజ్ అవుతుంది. నేను హెన్నా మిక్స్ చేసిన ఎవ్రీ టైం నాతో పాటు మా హస్బెండ్కి అండ్ మా పాపకు కూడా అప్లై చేస్తానండి. దాని రిజల్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో నేను వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అరిచ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.